ఇది ఆ స్పేస్ రీసెర్చ్ సెంటర్లో చూసిన ఎమిటర్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏం చేయబోతున్నారు? నీకే అర్థమై ఉంటుంది, నువ్వే చెప్పు. ఆ సెల్ సముదాయాన్ని నడిపిస్తున్నది ఒక మనిషి యొక్క నెగిటివ్ శక్తి అయితే ఇప్పుడు దానికి శరీరం లేదు, కానీ మనిషి చుట్టూ ఉండే ఆరా మాత్రం ఉంటుంది. ఆరా అంటే? మనిషి శరీరంలో ఉన్న కణాలన్నీ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ కలయికతో తయారైనవి. వాటి నుంచి వెలువడే మైక్రోఫోటాన్ అనే అతి సూక్ష్మ కాంతి రేణువులతో కూడుకున్నదే ఆరా. అది శరీరం చుట్టూ కంటికి కనపడని థిన్ లేయర్ గా ఎప్పుడూ ఉంటుంది. బతుకున్న వారి యొక్క ఆరా పాజిటివ్ గా ఛార్జ్ అయి ఉంటుంది, చనిపోయిన వారి ఆరా నెగిటివ్ గా ఛార్జ్ అయి ఉంటుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ ని మనం అంతం చేయాలి. అందుకు ఒకటే దారి, దానికన్నా పవర్ఫుల్ అయిన పాజిటివ్ ఛార్జ్ ని దాని వైపు పంపి దాన్ని న్యూట్రలైజ్ చేయడమే. అంటే చనిపోయిన వారి ఆరాలో ఉండేది మైక్రోఫోటాన్ మైనస్, మనం పంపేది మైక్రోఫోటాన్ ప్లస్. ప్లస్ మైనస్ కలిస్తే జీరో. ఆమె రైట్ డాక్టర్? ఎగ్జాక్ట్లీ చిట్టి. దానికోసమే ఈ ఫోటోన్ సింథసైజర్. ఇది మైక్రోఫోటోన్ ప్లస్ ని జనరేట్ చేస్తుంది. సి, స్పేస్ రీసెర్చ్ సెంటర్ పంపే అదే పాజిటివ్ కిరణాన్ని ఇందులో క్రియేట్ చేశాను. మనిషికి తెలిసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటికన్నా 10 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. దీంతో తప్పకుండా మనం ఆ నెగిటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయగలుగుతాం. వావ్, గ్రేట్. బాస్, మీరు అడిగిన డీటెయిల్స్ రెడీ. తిరుకడుకుండ్రం ఏరియాలో గత సంవత్సరంలో చనిపోయింది 73 మంది. అందులో 18 మంది అన్యాచురల్ డెత్, 2 హత్యలు, 4 సూసైడ్స్. ఇందులో ఎవరి చావుకైనా సెల్ ఫోన్ తో సంబంధం ఉందా? ఒకడు సెల్ ఫోన్ మాట్లాడుతూ లారీ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సెల్ ఫోన్ లో తన అశ్లీల ఫొటోస్ వస్తున్నాయని ఒక అమ్మాయి పాయిజన్ తాగి చనిపోయింది. ఇంకొకడు సెల్ ఫోన్ టవర్ లోనే ఉరేసుకొని చనిపోయాడు. డేట్ April 7th. ఆ మరునాడి సెల్ ఫోన్ అన్ని కనపడకుండా పోవటం మొదలైంది. ఓ మై గాడ్, ఇప్పుడు నా మైండ్కి అంత క్లియర్ అవుతున్నట్టుంది. చిటి, దీన్ని ఇమీడియట్ గా ఏఐఆర్డి బస్సులో ఇన్స్టాల్ చేయి. మనం తిరుకలగుండ్రం వెళ్తున్నాం. డాక్టర్, వీ గాట్ ఇట్. ఫోన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వెన్నెల, బస్సుని ఇంటి వెనక్కి తీసుకురా.
Fix the cryo start, quick. Rajan. Nice DP. ఇది నాకు మనుషులకి జరుగుతున్న వార్. నువ్వు మనిషివి కాదు, ఇందులో తల దూర్చకు. పారిపోవటం అనేది నా సాఫ్ట్వేర్ లోనే లేదు. మనుషుల్ని కాపాడటానికి నన్ను మళ్ళీ రప్పించారు. నిన్నంతం చేయటమే నా ప్రైమరీ టాస్క్. పక్షిరాజా, మనుషుల మీద ఎందుకు నీకింత కోపం? ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీకేం కావాలి? ఇది పైడ్ కుక్కో. దీని బయోలాజికల్ నేమ్ జాకోబిన్ కుక్కో. నార్త్ ఇండియాలో ఇది వచ్చిన తర్వాతే ఋతుపవనాలు మొదలవుతాయి. ఇది రాలేదనుకో, ఆ సంవత్సరం వానే పడదు. ఈనాటి వరకు దీని మర్మం ఏంటో ఎవ్వరికీ తెలీదు. మన పురాణాల్లో కూడా దీనికి వరుణ పక్షి అని పేరుంది. నువ్వు దీని గురించి రీసెర్చ్ చేయి. షూర్ సార్. వావ్ సార్, మీ ఫోటో కవర్ పేజీలో వచ్చింది. అది ఓ సంవత్సరం క్రితం వచ్చింది. సార్, మీకు పక్షుల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నిజం చెప్పాలంటే పక్షులకి నేనంటే ఇష్టం.